టోల్ గేట్లు పెట్టడానికి మరొక అడుగు ముందుకు పడింది. జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని సమర్థించే విధంగా చర్యలో భాగంగా రాష్ట్రంలో మొత్తం రోడ్లన్నీ గుంటలు పూడ్చి రోడ్లు వేయడానికి 43,000 కోట్ల రూపాయలు అవుతుందట. కాబట్టి ఇంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు కాబట్టి అందుకని పీపీపీ ప్రాతిపదికన ఇస్తారు. పీపీపీ ప్రాతిపదికలో ఆ సదరు కాంట్రాక్టర్ గారి డబ్బులే కాదు, ప్రభుత్వం కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని కొంత డబ్బులు ఇస్తుందట కాంట్రాక్టర్కి. అదే ప్రభుత్వమే చేసుకోవచ్చు కదా. అది ప్రభుత్వము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రోడ్డు కార్పొరేషను మన దగ్గర నుంచి రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు. అలాగే అంటే ప్రతి వెహికల్కి రోడ్ ట్యాక్స్ కడతాం కదా మనం, లక్షల్లోనే ఉంటుంది, రూపాయి కాదు 2 రూపాయలు కాదు. జిఎస్టీ కడతాం, ఆ జిఎస్టీ డబ్బుల్లో సగం మనకే వస్తుంది. ఇది అది కలిపేసి ఒక ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లో ఈ డబ్బులు వేసి దాంతోపాటుగా రూపాయి ప్రతి లీటర్ పెట్రోల్కి మన దగ్గర వసూలు చేస్తున్నారు. ఏది రోడ్డు డెవలప్మెంట్ ఫండ్ అన్నటువంటి పేరుతో ఒక సెస్, ఈ డబ్బులు దాంట్లో వేసి దాన్నంతా ఇంత ఆదాయం వస్తుందా మాకు లోన్ ఇవ్వమంటే ఏ బ్యాంకు వాడు ఇవ్వడు. అప్పుడు 43,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుని శుభ్రంగా రోడ్లు వేసేస్తే సరిపోతుంది కదా, ఈ ఆదాయం దానికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా బ్యాంకులకి. కానీ దాని బదులు ఇప్పుడు రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా. అది ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఉంటారు, అధికార పక్షానికి సంబంధించిన కాంట్రాక్టర్లే ఉంటారు. వాళ్ళు టోల్ గేట్లు వసూలు చేయాలి, ప్రజలందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. గుంటలు పూడ్చామన్న ఘనత ఏమో ప్రభుత్వానిది, దానివలన కట్టబోయేటటువంటి టోల్గేట్ భారమేమో ప్రజలది, పేరు ఒకరిది, ప్రయోజనం మరొకళ్ళది, లబ్ధి పొందేవాళ్ళు మరొకళ్ళు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా అంటే అవును అని బాకాన ఊదేటటువంటి జర్నలిజం తోడు.